అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్‌కి స్వాగతం. మీరు చూస్తున్నారు మన 5th యానివర్సరీ ఎపిసోడ్స్‌లో 6th వీడియోని. దీంట్లో నేను ఒక ప్రోటీన్ రిచ్ బౌల్‌ని చూపించబోతున్నాను. దానికోసమని నేను స్ప్రౌట్స్‌తో ఇలా 5 నెంబర్‌ని డిజైన్ చేశానన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. మనం చాలామంది హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ప్రోటీన్ బౌల్స్ అనేవి బయట షాప్స్ నుంచి ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. మనం గనక కొంచెం టైం మనం స్పేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మన ఇంట్లోనే హెల్తీగా ప్రోటీన్ బౌల్ని తయారు చేసుకోవచ్చు. దానికోసమని ముందుగా మనము ఇలాగా పల్లీల్ని, తర్వాత పెసలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను. డిఫరెంట్ బౌల్స్లో వాటిని మంచినీళ్ళు వేసి నానబెడుతున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ ఇలాగా నానబెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ డేకి పెసలు ఆల్రెడీ మొలకలు వచ్చేసాయి. అలాగే బాదం పప్పు కూడా ఇలా కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి ఫుల్ నానిపోయింది. వాటిని పీల్ చేసి పెట్టుకోవాలి బాదం పప్పుని. అలాగే వీటిని గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను కూడా వాటర్ తీసేసి పెట్టుకోవాలి. ఈ పెసలు పల్లీల్ని కుక్కర్లో పెట్టుకుని పైన విజిల్ పెట్టకుండా కింద వాటర్ వేసి పైన బౌల్ పెట్టి లిడ్ క్లోజ్ చేసేసి స్టీమ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ 5 to 6 మినిట్స్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. తర్వాత ఒక కీరా దోస తీసుకున్నాను, ఒక టొమాటో కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇది తయారు చేసుకుందాం ప్రోటీన్ బౌల్ని. ఈ కీరా ముక్కలు, టొమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం స్టీమ్ చేసుకున్న పెసల్ని అందులో వేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేరే అంటే ఒక్కొక్క రకంగా మనం తయారు చేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ బౌల్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పల్లీలు కూడా అందులో మిక్స్ చేశాను. తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. మనకి పెసల్లో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. పల్లీల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. పెసల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అలాగే బాదం పప్పుల్లో విటమిన్ ఈ ఉంటుంది. అది స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ అనేక సుగుణాలు అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట. అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిలో కూడా హెల్త్కి ప్రోటీన్ అనేది ఉంటుంది. పైగా యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా వాటిలో ఉంటాయన్నమాట. అలాగే మనకి కీరా దోస కూడా మనకి స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. అలాగే టొమాటోలో విటమిన్ సి రిచ్గా ఉంటుంది. అలాగే మనకి అది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మనకి లివర్ని కూడా అది క్లీన్ చేస్తుంది అనమాట, ప్యూరిఫై చేస్తుంది టొమాటో అనేది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఉన్నాయన్నమాట టొమాటోలో. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల్ని సన్నగా ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో కూడా మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం అన్ని పచ్చివి వేసుకుంటున్నాం కదా, అవి అరగడానికి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే టేస్ట్ కోసం రాక్ సాల్ట్ని వేస్తున్నాం. ఇది హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే మనం ఇందులో ఇస్తున్నాం అనమాట. తర్వాత జీరా పొడిని కూడా వేసాను, 1 స్పూన్ వరకు. అయితే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం జీరా పొడి అనేది వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా జీరా పొడి కూడా మనకి డైజెషన్కి ఎంతో మంచిది. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీంట్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇది కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనకి దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. దానిమ్మ గింజల్లో కూడా మనకి ఫుల్ ఐరన్ కంటెంట్ అనేది బాగుంటుందన్నమాట. అది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అలాగే ఇక్కడైతే క్లిప్ అయితే మిస్ అయింది. వీటిలో నిమ్మరసం పిండుకోవాలి. అయితే నిమ్మకాయలో కూడా మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. అది లివర్ని క్లెన్స్ చేయడానికి ఎంతో పనిచేస్తుంది. అలాగే స్కిన్ కూడా చాలా మంచిదన్నమాట. ఈ ప్రోటీన్ రిచ్ బౌల్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని పోస్ట్ చేయబోతున్నాను. అది చూడాలనుకుంటే మన ఎస్ఎస్వి ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్